ఇప్పుడు ఇన్ని మార్కులు తక్కువ రాలేదు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే రీఎవాల్యుయేషన్ ఉంది. సో నిజంగా మనం పేపర్ని తీసుకుని ఏ క్వశ్చన్కి ఎన్ని మార్కులు వేసారా లేదా అనేటువంటిది మనకి అర్థమవుతుంది. అంటే సుబ్బారావు గారు ఫైనల్లీ ఇప్పుడు మీరు ఇంత చెప్పినా కూడా పేరెంట్స్ కొంత డిప్రెస్ అవుతారు, ఖచ్చితంగా పక్కనున్న పిల్లలతోటి కంపేర్ చేసుకొని వీళ్ళ పిల్లలపై ఎక్కువ ప్రెషర్ చూపిస్తూ ఉంటారు, లేదా బాధపడే వాళ్ళని ఇంకొంచెం బాధపడుతూ ఉంటారు కదా. సో ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? సో దీనికి ఆప్షన్స్ ఉన్నాయి, ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే మనకి రీఎవాల్యుయేషన్ ఉంటుంది, రీవెరిఫికేషన్ ఉంటుంది. సో కాబట్టి ఈ ఆప్షన్స్ మనం ఉపయోగించుకుంటే మనకి ఖచ్చితంగా మన పిల్లలు ఏం రాశారు, దేనికి ఎన్ని మార్కులు పడ్డాయి అనేది మనకు అర్థమైపోతుంది. సో దీని గురించి వరీ పడద్దు, బట్ ఒక 2-3 రోజులు మీరు పెయిన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అది అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీన్ వైల్ సిబిఎస్ఈఏ రెస్పాండ్ అయ్యింది. సో నిజంగా ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా ఈ స్కానింగ్లో కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, లేదా మేమే మళ్ళీ రీఎవాల్యుయేషన్ చేస్తున్నాము, మీరు వరీ కావద్దు అని చెప్పింది అనుకోండి, ఇంకా అంత అసలు ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ అలా చెప్పినప్పటికీ మనకి ఈ ఆప్షన్స్ ఉన్నాయి. సో కాబట్టి మనం ఈ ఆప్షన్స్ ఉపయోగించుకుని ముందుకెళ్ళాలి. కాకపోతే పిల్లలు కొంత డిప్రెస్ అవుతారు, ఎప్పుడు రాని మార్కుల కన్నా తక్కువ వచ్చినాయి, వాళ్ళకన్నా తక్కువ వచ్చినాయి, నేను ఎప్పుడు ఊహించలేదు ఎట్లాగా, నేను ఖచ్చితంగా బాగా రాశాను అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ పేపర్స్ మనం రీఎవాల్యుయేషన్కి వెళ్ళామో ఖచ్చితంగా మనకి కంప్లీట్గా అర్థమవుతుంది. సో కాబట్టి ఆ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. సో దాని గురించి వరీ పడవలసిన అవసరం లేదనేది. సుబ్బారావు గారు మీరు ఇంతకు ముందే చెప్పారు ఎగ్జామ్ పేపర్ కూడా కొంత టఫ్గా వచ్చిందని చెప్పేసి, ఒక్కసారి కంపేర్ చేసి చెప్పండి. పోయిన ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఈసారి ఏమైనా మారిందా, టఫ్ వచ్చింది? సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి ఏమిటంటే, అంటే ఈ ఏడాది 10th కానీ 12th కానీ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ పెంచారండి. అంటే రొటీన్గా మనం చదివిన క్వశ్చన్స్ వెంటనే యాజ్ ఇట్ ఈజ్గా కాకుండా కొంత ఆలోచించి రాయాల్సినటువంటి క్వశ్చన్స్ పర్సంటేజ్ పెరిగింది. అది వన్ ఆఫ్ ద రీజన్. రెండోది ఏం చెప్తున్నారంటే, స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్లో కూడా కొంత స్టెప్ వైజ్ మార్క్స్ కాకుండా, సో అక్కడ ఆ లీనియన్సీ తగ్గింది. ఇప్పుడు ఆన్ స్క్రీన్ మార్క్స్ వేసేటప్పుడు టీచర్స్కి ఇదివరకు జనరల్గా ఏంటంటే టీచర్స్ కొంత లీనియంట్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క ఆ ప్రజెంటేషన్ బట్టి ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ఏమిటంటే ఆ స్టెప్ వైజ్ మార్క్స్ లేవు. సో ఫైనల్గా టీచర్స్ ఆ లీనియంట్గా లేదు పేపర్ ఎవాల్యుయేషన్లో అనేటువంటిది ఒక కారణం వినిపిస్తూ ఉంది. ఇవి 2 బలమైనటువంటి కారణాలు మీరు అడిగినటువంటి ప్రశ్న. అండ్ మీరు చెప్పారు ఇయర్ బై ఇయర్ కాంపిటీషన్ పెరిగిపోతుంది, మార్చే క్వశ్చన్స్ కూడా వేరువేరుగా కనిపిస్తున్నాయి, ఆలోచించి సమాధానం చెప్పే క్వశ్చన్స్ ఇస్తున్నారని మీరు చెప్పారు. సో స్టూడెంట్స్ ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి, ప్రిపరేషన్ ఎలా ఉండాలి? దట్స్ ఎ గ్రేట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే నేషనల్ న్యూ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో, న్యూ ఫ్రేమ్వర్క్ మేరకు సిబిఎస్ఈకి సంబంధించి క్వశ్చన్ పేపర్ యొక్క ప్యాటర్న్ మార్చేస్తున్నారు. అందుకే 10th క్లాస్లో కూడా మనం వీడియో చేయటం జరిగింది. పేపర్ యొక్క మ్యాథ్స్, పర్టికులర్లీ మ్యాథ్స్ పేపర్ బాగా టఫ్గా వచ్చిందని దేశవ్యాప్తంగా ఆందోళన చేయడం జరిగింది. సో అంటే కాంపిటెన్సీ బేస్డ్ పెంచేశారు. అది 25%, 50%కు వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇది మంచి మూవే. కాకపోతే అది సన్నద్ధం కాకపోతే చాలామందికి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి ఒక మంది ఏమిటంటే పిల్లల్ని సెల్ఫ్ లెర్నింగ్ వైపు మొదటి రోజు నుంచి నడిపించటము. మోర్ పర్టికులర్లీ మ్యాథమెటిక్స్, సైన్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్కి సంబంధించి మొదటి రోజు నుంచి అండర్స్టాండింగ్, అప్లికేషన్ దిశగా పిల్లల్ని ట్రైన్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఇప్పుడు లాంగ్వేజెస్, సోషల్ సైన్సెస్కి వచ్చేటప్పటికి పిల్లలు లాస్ట్ మినిట్లో అయినా సరే 1-2 మంత్స్లో అయినా సరే కోపప్ చేసి ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ పర్టికులర్లీ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సంబంధించి ముందు నుంచి వాళ్ళ సన్నద్ధం కాకపోతే, ఆ ఓరియంటేషన్తో ప్రిపరేషన్ జరగకపోతే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతారు. సో కాబట్టి ఆ రెడీనెస్ ముందు రోజు నుంచి మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సిబిఎస్ఈ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఎవాల్వ్ అవుతుంది ఓల్డ్ సిస్టమ్. సో కమింగ్ 5 years వాళ్ళు చాలా చేంజెస్ తీసుకురాబోతూ ఉన్నారు. సో ఇది ఇన్విటబుల్గా పిల్లల్ని రెడీ చేయాలి. సో దానికి రెడీ చేయాలంటే ముందు టీచర్ రెడీ అవ్వాలి, టీచర్ రెడీ అవ్వాలంటే ఇన్స్టిట్యూషన్స్ రెడీ అవ్వాలి. సో ఆ చైన్ ప్రాపర్గా ఒకరి తర్వాత ఒకరు స్టేక్ హోల్డర్స్ రెడీ అయ్యి ఆ ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్కి ఆ కాన్ఫిడెన్స్ని, ఆ వే ఆఫ్ ఆ డైరెక్షన్ని రైట్ వేలో ఇవ్వాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుంది. అదేవిధంగా సుబ్బారావు గారు మీరు చెప్పాడు సెల్ఫ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. చాలా వరకు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే ఏ ఎగ్జామ్ అయినా సరే పర్టికులర్ క్వశ్చన్స్ వస్తాయి, పర్టికులర్ థియరీ వస్తుంది అని చెప్పి బట్టి కొట్టేసి ఆ రోజు ఎగ్జామ్కి వెళ్ళి రాసేసి మర్చిపోతూ ఉంటారు. సో ఇది కమింగ్ డేస్లో కొంత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు కదా, దాన్ని ఎలా నేర్చుకోవాలంటారు స్టూడెంట్స్? కొంత ఇబ్బంది కాదండి, కంప్లీట్గా ఇబ్బంది. సో అలాంటి పిల్లలకి స్థానం ఉండదు
రాబోయేటువంటి రోజుల్లో మీరు చూస్తూ ఉన్నారు